ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ మాసంలో ఒక ప్రత్యేకమైన స్థితిగతులు కలిగించేటటువంటి సందర్భాలు ఏర్పడతాయి. మీరు నియమించుకున్నటువంటి నియమావళి, మీ లైఫ్ కానివ్వండి, మీ ఫ్యామిలీ కానివ్వండి, మీ గృహ జీవితం కానివ్వండి, నేను ఎలాగ ఉండాలి అని ఏదైతే మీరు ఒక ప్రణాళికలను తయారు చేసుకున్నారో ఆ విధంగానే మీకు సర్వత్రా కూడా శుభం కలిగించే విధంగా, అనేక మంది సహాయ సహకారాలు పొందే విధంగా, తోటి స్నేహితుడి యొక్క సహకారాలు అనుభవించే విధంగా, మీ గ్రామంలో, మీ కుటుంబంలో, మీ భార్యాభర్తలు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి సత్ప్రవర్తన విధానాలతో ధనురాశి వారు దినదినాభివృద్ధిని చెందుతూ అనంతమైనటువంటి విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతూ కాలాన్ని గడిపేటటువంటి సందర్భాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసిక అధైర్యం నుంచి విముక్తిని పొందుతారు, కాళ్ళు కీళ్ళు వెముకలు సంబంధించినటువంటి బాధల నుంచి కూడా విముక్తిని పొందుతారు. కాస్తపాటు ఆరోగ్యం ప్రాబ్లం ఉండి చిన్న చిన్న మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా మీకు మేలే కలిగే విషయాలు ఉన్నాయి తప్ప కీడి కలిగించే విషయాలు ఏమాత్రం లేదు. మీరు ఏ కార్యాన్నైనా చక్కగా నిర్వహించవచ్చు. గృహమందు శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమ వివాహాలు, ప్రేమికుల మధ్యన అన్యోన్యత ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో మామిడి తోరణం కట్టి శుభకార్యాలను ప్రారంభించాలనేటటువంటి సంకల్పాలు చక్కగా నెరవేరేటటువంటి పరిస్థితులు ధనురాశి వారికి కనిపిస్తున్నాయి. వీరికి ప్రతి సోమవారం కూడా శివారాధన చేయండి. ప్రతి సోమవారం శివాష్టోత్తరాన్ని పారాయణం చేయండి. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేసి నువ్వులు దానం ఇవ్వడం వల్ల మీకు మరింత శుభాన్ని కలిగే అవకాశం ఉన్నది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి, ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః.
శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. హ్రీంకారాసనలగర్భితాం నలసికాం స్లౌం క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వరసుధాం ధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీచక్రప్రియనివాసిని లలితా మహాత్రిపురసుందరీ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో మీకు జరగనున్నటువంటి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వివాహ ప్రయత్నాల్లో కానీ, విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, వ్యాపార పరంగా కానీ, అలాగే రాజకీయ పరంగా, వైవాహిక వ్యవస్థలోను, దాంపత్యపరంగా, కుటుంబ జీవన విధానంలో, స్థిరాస్తులను వృద్ధి చేసుకునే విధానంలో, ఆరోగ్య విషయంలో అన్నిటిలోనూ కూడా ప్రతి మనిషి కూడా ఏ ఏ రాశుల వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఏ వారంలో ప్రతికూలంగా ఉంటుంది, దానికి తగినటువంటి ఏ రెమెడీ చేసుకుంటే ఈ నెలలో మనం అనుకున్న పనులన్నీ చక్కగా సాధించగలుగుతాము, భగవతానుగ్రహత కలుగుతుంది, ఇటువంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కనుక ముందుగా ప్రేక్షకులందరికీ కూడా చిన్న విన్నపం ఏమిటంటే, మీరు మీ జాతకాలని పరిశీలన చేసుకోవాలన్నా, ఏదైనా సరే జాతక ఫలాన్ని తెలుసుకోవాలన్నా, వివాహం గురించి కానివ్వండి, విద్య గురించి కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం కావడం, విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం, శరీర ఆరోగ్యాల పట్ల రకరకాల మెడిసిన్స్ వాడడం, ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపోవడం, ఏలినాడు శని వల్లను, అర్ధాష్టమి శని వల్లను, అష్టమి శని వల్లను అనేక రకాల ఇబ్బందులు పాలవడం, ఇలా జాతక రీత్యా మీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా చక్కగా మమ్మల్ని మాకు ఫోన్ కాల్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చును. చక్కగా మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక సమయ ప్రకారంగా మీకు తగినటువంటి తరుణోపాయాన్ని, రెమెడీని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాదుల్లో మీరేదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, నూతనంగా వాస్తు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాస్తు పరంగా మీరు ఏ ఏ విషయాల్లో అయినా సరే వాస్తుకి సంబంధించినటువంటి విషయాలను కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు చక్కగా ప్లాన్ వేయడం జరుగుతుంది. నవవర్గు గణితం కట్టి వాస్తు సంపూర్ణంగా 100% కూడా వాస్తు పరంగా మీకు చక్కటి సమాచారాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు మాకు సమీప కాలంలో ఉన్నవారైతే మేము మీ స్థలం దగ్గరకు వచ్చి ప్లాన్ గీయడం జరుగుతుంది. అలా కాని పక్షంలో మీరు ఆన్లైన్లో కూడా మీరు వాట్సాప్లో చక్కగా మీ కుటుంబపరమైనటువంటి పేర్లు, ఆ గృహం యొక్క భూమి యొక్క వైశాల్యాన్ని ఇచ్చినట్లయితే, పొడవు వెడల్పు ఇచ్చినట్లయితే దానికి తగినటువంటి ప్లాన్ కూడా మీకు వేసి పంపడం జరుగుతుంది. ఇది ముందుగా మీకు చెప్పేటటువంటి సూచన.